మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ పావాజాన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఎండాకాలం వెళ్ళిపోయి వానాకాలం వచ్చేసిన ఇంకా నాలుగుపై నిలిచిపోయే తీపి ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా పలరాజు మామిడి పండుదే. అందులోనూ ఉమ్మడి చిత్తూరు జిల్లా పేరు చెబితే నోరూరుతున్న పసడి వన్నపు మామిడి పండు కళ్ళ ముందు కదలాడతాయి. ఇక్కడి ఎర్ర నేలకు మామిడికి ఉన్న బంధం కేవలం వ్యాపారానికో వ్యవసాయానికో పరిమితమైనది కాదు. అది తరం నుంచి తరానికి బదిలీ అవుతున్న ఓ మధురమైన మమకారం. నేడు జాతీయ మామిడి దినోత్సవం సందర్భంగా పలరాజుపై ఇదే మా ప్రత్యేక కథనం. ఉమ్మడి జిల్లాలో ఏ పల్లికి వెళ్ళినా ఎటు చూసినా పచ్చని మామిడి తోటలే స్వాగతం పలుకుతాయి. ఓ రైతును పలకరిస్తే పండ్ల దిగుబడో ధర గురించో చెప్పే ముందు ఆ చెట్టుతో తనకున్న అనుబంధాన్ని చెబుతాడు. ఈ తోట మా నాయన దాంటింది, ఆ చూరణ చెట్టు మా అమ్మాయి పుట్టినప్పుడు పెట్టింది అంటూ ప్రతి చెట్టుకు ఒక జ్ఞాపకాన్ని మూడి పెడతాడు. ఎర్రచందనం, గ్రానైట్ గనులు ఎంత పేరొచ్చినా అసలైన సుగంధం మాత్రం వేసవిలో వచ్చే మామిడి గాలిలోనే ఉంటుంది. దశాబ్దాలుగా తోతాపూరి, నీలం, మల్లిక, అల్ఫాన్సో, బేనిషా రకాలతో ఈ నేల తనకు ప్రత్యేక రాజస్థాన్ని నిలబెట్టుకుంది. మామిడి కోతలు మొదలయ్యాయంటే చిత్తూరు పల్లెలో అదో పండుగ వాతావరణం. ఉదయాన్నే మంచు వీడిపోయే సమయానికి తోటలకు చేరుకున్న రైతులు, కూలీలు చెట్లకి కాయలు కోస్తుంటే ఆ సందడే వేరు. మామిడి ఆకుల పడి తొడిమె తుంచినప్పుడు కారే సువాసన పల్లె వాసుల ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కలిసిపోతుంది. ఎక్కడో అమెరికాలో సిద్ధపడిన కొడుక్కి తమ తోటలోని మామిడి పండ్లను పార్సల్ చేసి పంపించేందుకు ఓ తండ్రి పడే తపన, ఆ పండు రొచ్చులో దాగున తల్లి ప్రేమ గుర్తు చేస్తుంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షల హెక్టార్ల విస్తరించిన మామిడి తోటలు నేడు వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, తెగళ్ళు కారణంగా కాస్త వెలవెలబోతున్న మాట వాస్తవమే. పెట్టుబడి చేతికి రాక, తోతాపూరికి మార్కెట్లో గిట్టుబాటు ధర లేక, పల్ప్ ఫ్యాక్టరీల ముందు రోజుల తరబడి ట్రాక్టర్లతో నిరీక్షించిన అన్నదాత కంటతడి పెట్టినా అయినా సరే ఆ రైతు మామిడి చెట్టును నరుక్కోలేడు. కన్న బిడ్డలు ఎదురు తిరిగారని గొంతు నులుముకోలేం కదయ్యా. ఇవి అంతే. ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడైనా కాపు కాస్తాయన్న ఆశ ఒక వృద్ధుడి మాట. మామిడితో వాళ్ళకున్న అనుబంధానికి అద్దం పడుతుంది ఈ మాట కావ్యం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి వ్యాపారానికి గుండకాయ వంటిది దామల్ చెరువు. సీజన్ వచ్చిందంటే చాలు ఇక్కడ మండీలన్నీ రంగురంగుల కాయల కుప్పలు, వ్యాపారుల వేలంపాటలు, లారీల్లో సందడితో కలకలాడతాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాల వరకు చిత్తూరు మామిడి ప్రయాణిస్తుందంటే అది ఈ నేల అందించిన వరం. పచ్చికాయతో పెట్టే ఘాటైన ఆవకాయ, తొక్క నుంచి తీయని పల్ప్ రసాలు, మామిడి తాంట దాకా ఇక్కడ ఉత్పత్తులు నిత్యం ప్రతి ఇంట్లో రుచులు విందు చేస్తాయి. 2,86,000 ఎకరాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి సాగు అవుతుంది. తోతాపూరి అయితే చిత్తూరు జిల్లాలో 85,000 ఎకరాల్లో, తిరుపతిలో 35,000 ఎకరాల్లో సాగు అవుతుంది. ఆధారపడిన రైతులు సుమారు 1,40,000 మంది. వార్షిక దిగుబడి దాదాపు 6 లక్షల టన్నుల వరకు మామిడి దిగుబడులు ఉన్నట్లు అధికారుల అంచనా. ప్రధాన రకాలు 70% వరకు తోతాపూరి, మిగిలిన 30% ఇమాం పసంద్, బేనిషా, కాలేపాడ్, ఖాదర్, మల్గూబా, మల్లిక, చందూరా, నీలం, బంగినపల్లి, అల్ఫాన్సో. జిల్లాలో ఉన్న గుజ్జు పరిశ్రమలు 43 వరకు ఉన్నాయి. గుజ్జు ఎగుమతులు చేస్తున్న దేశాలు యూరప్ దేశాలు మరియు గల్ఫ్కు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి మామిడి ఎగుమతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.